నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వం డేంజర్లో పడిందా అంటే అవుననే అంటున్నారు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు. మరి ఎందుకు ఆయన శాసనసభ్యత్వం డేంజర్లో పడింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఐటీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచాడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ఏమో గెలిచినప్పటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలకి హాజరవ్వలేదు. మరోపక్క ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు కంటిన్యూస్గా 60 days అసెంబ్లీకి రాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దు చేయబడుతుందని డైరెక్ట్గా చెప్పారు. సార్, మరి ఈ తరుణంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యత్వంపై అయితే పలు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుంది అని కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే 60 రోజుల పాటు శాసనసభకు రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు వేసే అవకాశం, అర్హత స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్కి కానీ ఉంటుంది. అది అయితే ఖచ్చితంగా 60 రోజుల పాటు ఈ మధ్యకాలంలో అసెంబ్లీ సెషన్స్ జరిగే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం అయితే ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం అయితే లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక సందర్భాల్లో అంటే ఆర్టికల్ 191 ప్రకారం అయితే ప్రత్యేక సందర్భాల్లో అనర్హత వేటు వేయడానికి గవర్నర్ ఆమోదంతో, అది కూడా గవర్నర్ గారి ఆమోదంతో స్పీకర్కి కానీ డిప్యూటీ స్పీకర్ గారికి కానీ అటువంటి అర్హత ఉంది. అయితే అటువంటి ఏంది అంటే కోర్టు ద్వారా మానసిక పరిస్థితి బాగలేదని కానీ, బ్యాంకులకి ఎగ్గొట్టినట్లుగా ఏదైనా నిరూపితమైతే కానీ, మనీ లాండరింగ్ ఇలాంటి వాటిలో కానీ, అక్రమాస్తుల కేసులో ఏ ఒక్క కేసు నిరూపితమైనా కూడా వాటిలో జైలుకి వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఓకే సార్, మరి జగన్మోహన్ రెడ్డి మీద మనం చూసుకుంటే అక్రమాస్తుల కేసు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఈడీ కేసులు చాలానే ఉన్నాయి. అదేవిధంగా అంటే వైసీపీ హయాంలో మనం చూసాం రఘురామకృష్ణరాజు గారిని ఎంత ఇదిగా కస్టోడియల్ టార్చర్ పెట్టారో. మరి RRR గారు తలుచుకుంటే ఆ కేసులన్నిటికీ సంధించి జగన్మోహన్ రెడ్డి పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందంటారా? RRR గారు తలుచుకుంటాను కదా, రాజ్యాంగ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య లండన్ వెళ్ళి మందులు వాడుతున్నాడు అని చెప్తున్నారు అందరూ. అదే కానీ అందులో కానీ వాస్తవం కొంచెం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మానసిక పరిస్థితి మాత్రం ఇటీవల కాలంలో కొంచెం తేడా ఉంది. ఖచ్చితంగా దాని ద్వారా అయితే మాత్రం ఖచ్చితంగా ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి కోర్టులో ఇప్పటికే కేసులు వేశారని కొంతమంది వేసారట్లుగా తెలుస్తుంది. ఆ కేసులు కానీ హీరింగ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగలేదు అంటే ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దానికి తోడు అక్రమాస్తుల కేసులు, లక్షల కోట్ల రూపాయల అవినీతి కేసులు, ఇప్పటికే 32 కేసుల్లో ఈడీ సిబిఐ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాటితో పాటు బాబాయ్ హత్య కేసులో కూడా దాదాపుగా ఈయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అర్థమైపోతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఈ కేసులన్నీ కూడా మెడకు చుట్టుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళే అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి అక్కడ మళ్ళీ కూడా ఉప ఎన్నిక 15 ఏళ్ళుగా ఇప్పటికి 3 దఫాలుగా పులివెందుల ప్రజలు ఆయన మీద నమ్మకంతో గెలిపిస్తూ వస్తుంటే కూడా ఏమీ కూడా వాళ్ళ కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితి. పులివెందుల్లో మనం వాళ్ళ గవర్నమెంట్లో సీఎంగా ఉన్నప్పుడు చూసాం. 5 ఏళ్ళు సీఎంగా ఉండి బస్టాండ్ పూర్తి చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే అక్కడ గ్రాఫిక్స్ మాత్రమే కట్టి అసలు కనీసం అసలు ఆ బస్టాండ్ నమూనా ఆ రూపం కూడా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. అటువంటి వ్యక్తి పులివెందుల ప్రజలు దురదృష్టం అనుకోవాలి. ఖచ్చితంగా ఈరోజు అసెంబ్లీకి వచ్చి పులివెందులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీలో ప్రస్తావిస్తే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా నిధులు ఇస్తే అతనికి ఓట్లు వేసినందుకు మంచైనా జరిగే అవకాశం ఉంది కదా. ఈరోజు రాష్ట్రంలో పులివెందుల పరిస్థితి దారుణంగా ఉండడానికి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ పులివెందులకు ఉప ఎన్నిక జరిగితే వైసీపీ నుంచి ఎవరిని నిల్చోబెడతారంటారు? అక్కడ గెలిచే ఛాన్స్ ఉందా? అంటే వైసీపీ నుంచి ఇప్పుడు ఖచ్చితంగా పులివెందులకి మళ్ళీ ఎన్నికలు జరిగితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారు, తర్వాత బీటెక్ రవి గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారో లేకపోతే ఇంకెవరైనా ఆయన పైన అనర్హత వేటు పడితే మళ్ళీ పోటీ చేయడానికి కూడా అవకాశం లేదేమో చూడాలి.
అటువంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి భారతిని నిలబెడతాడో అతనే ఇంకా అవినాష్ రెడ్డిని నిలబెడతాడో ఎవరిని నిలబెడతాడో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రస్తుతానికి పులివెందులకి అసలు ఉప ఎన్నిక ఇప్పుడైతే రాకపోవచ్చు, కానీ వస్తే మాత్రం ఈసారి అక్కడ కూడా గెలిచే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే అక్కడ దాదాపుగా రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగు చేస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎక్కువ భాగం బీటెక్ రవి గారు చేస్తున్నారు. నీటి సంఘాల ఎన్నికలప్పుడు కూడా ఆయన గెలుపులు ఉన్నాయి. అదిగాక అక్కడ రాంభూపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఇప్పటికే జాబ్ మేళాలు క్రియేట్ చేయడం, ఇటువంటి కొన్ని అక్కడ సంక్షేమ పథకాలు కూడా అక్కడ అందరికీ ఎటువంటి పార్టీలతో సంబంధం లేకుండా అందుతున్న పరిస్థితిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని రాబోయే కాలంలో పులివెందుల ప్రజలు చీకొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం కూడా లేదని మనం చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడే కాదు, ఎక్కడ ఒక్క పులివెందుల్లో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆయన నమ్మే పరిస్థితి లేదు. గత 5 ఏళ్లలో ఏ వర్గాన్ని కూడా ఆయన ఇబ్బంది పెట్టకుండా లేరు. ఖచ్చితంగా ఆయన కేసులు మాఫీ చేసుకోవడం కోసమే ముఖ్యమంత్రి అయినట్లుగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఆయన కేసులు మాఫీ చేయించుకోవడానికి చాలా ట్రై చేసిన పరిస్థితి మనం చూసాం. అదిగాక రాష్ట్రంలో 60,000 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు. అదేగాక ప్రతి దాంట్లో కూడా స్కాము, నీరు నుంచి బీరు వరకు ప్రతి చోట కూడా ఆయన చేసిన స్కామ్లు మనం కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి అయితే ప్రజల్లో లేదు. ఖచ్చితంగా ఆయన్ని తిరస్కరిస్తూ ఉంటారు. అందుకనే ఈరోజు ఆయన పక్కనే ఉన్న ఏటు కూడా అతన్ని వదిలేసిపోయిన పరిస్థితి. అసలు ప్రజలు వదిలేశారు, నాయకులు వదిలేశారు, కార్యకర్తలు కూడా వదిలేశారు. ఆయన చుట్టూ ఉన్న ఆయన లక్షల కోట్ల అవినీతి సొమ్ముతోటి మేపుతున్న ఈ పేటీఎం బ్యాచ్ తప్పితే ఆయనతోటి ఎవరూ లేరని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి వైనాట్ 175 వైనాట్ కుప్పం అన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి వైనాట్ పులివెందులుగా మారిందని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.